అందులో తలలో చిన్నలో మధ్యంగా ప్రార్థన చేస్తారు. మహామంతుడా మనకు నాలుగు సర్వోత్తమైన దేవ, ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని నాకు అనుగ్రహించినట్టే నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. దయాపడన కరుణాపడ మరి సమయంలో ప్రభా నన్ను ఒక పూర్గా రాసుకొని నా ద్వారా వచ్చే ప్రతి మాట మీదే వెళ్ళినందుకు సహాయం చేయండి. నీ యొక్క ఆత్మ సంస్కారం ఇక్కడ ప్రభుత్వకు మీద సహాయం చేయడం ఎలాంటి ఆలోచన జరుగుతుందా కార్యక్రమం వరకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నా. ఇంకా నువ్వు రామాయణ వాళ్ళని కూడా తీసుకెళ్ళమని ప్రభు మా యొక్క తండ్రి ఆరోగ్యాలకు కావలసిన ఆత్మీయ ఆహారం దుర్గంటకు సహాయం చేయమని ఈ ప్రార్థన పనులు అడిగి వేడుకొని పొందింటున్నాం తండ్రి. క్రీస్తునందు ప్రియ సంగమా, మరి ఈనాడు మనము ధ్యానించబో అంశము అందరికీ తెలిసినదే, పరిచయం ఉన్నదే. అయితే ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మనకు తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బైబిల్ అనంతమైనది, అంతా నాకు తెలుసు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కనుక దేవుడు వారిని ప్రేరేపించినట్ల తర్వాత దేవుడు వారి ద్వారా మాట్లాడాలన్న విధానాన్ని బట్టి మనము బైబిల్లోని అంశాలు అనేకము గ్రహించడానికి వీలు ఉంటుందా. మరి నాడు మనము ఏర్పాటు చేస్తున్న వేద భాగం మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాన్ని మనము గమనించినట్లయితే, ఉదయమందు పట్టణం అంతా వెళ్తుండగా ఆయన ఆకలిగొనను. అప్పుడు త్రోవపక్కన ఉన్న అంజూరపు చెట్టును చూసి దాని ఎదురకు రాగా దాని యొక్క ఆకులు తప్ప మరేదో కనబడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఏంటంటే నీవు కాపు కాయకూడదు అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయదు అని మనము వాక్య భాగాన్ని చూస్తున్నాము. మన యొక్క అంశము అంజూరపు చెట్టును శపించుట. ప్రభువుల వారు అంజూరపు చెట్టును శపిస్తున్నారు. ఇక్కడ శపించడానికి కారణాలు ఏమి, ఎందువల్ల శపించాల్సిన అవసరం వచ్చింది అని మనము మొట్టమొదటిగా గ్రహించాలి. దానికన్నా ముందు అంజూరపు చెట్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము ధ్యానిస్తున్నది అంజూరపు చెట్టుని గురించి. మరి ఈ చెట్టు దేవుడు అనేక సార్లు ఆ యొక్క యేసు ప్రభువుల వారు అనేక సార్లు బేతనియా నుంచి యెరూషలేముకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారు ఉదయకాలం ఉంటే, ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఉదయకాలం ఉంటే పట్టణంలో మరలా వెళ్ళుతుండగా ఆయన వాక్యం మనం చూస్తున్నాం. ఉదయకాలం అంటే ఆకలి మనం వీళ్ళగా ప్రభుల వారు దాదాపుగా 3.5 సంవత్సరంలో ఆయన సేవ చేశాడు. ఆ సేవ ప్రక్రియలో ఒక్కొక్కసారి తిండి తినవచ్చు, తినలేక కూడా ఆయన ఉపవాసం ఉన్న దినాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రయాణంలో ఆయనకు స్థిరంగా ఒక ఇల్లు అనేది, సమయం అనేది లేకుండా ఆయన ఈ 3.5 సంవత్సరంలో
సువార్తను ప్రకటించాడు, అనేక గ్రామాలను దర్శించాడు. అయితే మనము గమనించినట్లయితే ఉదయకాలం నుండి పట్టణం నాకు మరలా వెళ్తుండగా ఆకలి కొనను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన సంపూర్ణ మానవుడుగా ఉన్నాడు, దేవుడి కూడా ఉంటున్నాడు. మరి మానవ లక్షణాలు కూడా ఆయనలో ఉన్నాయి. ఆకలి కొనడం, డబ్బు కొనడం, లాజరు చనిపోయినప్పుడు ఏడ్చడం, ఈ విధంగా మనిషికి ఉన్న గుణాలు కూడా ఆయన మనిషికి మాటగా ఉన్నాడు కాబట్టి అప్పట్లో ఉన్నాయి. అయితే మొదటగా అంజూరపు చెట్టు గమనించినట్లయితే ఇది మనము ఆలోచించినట్లుగా ఒక సపరేట్ ఈ యొక్క అంజూరపు చెట్టు యొక్క గుణములు వేరుగా ఉన్నాయి. ఏమంటే మామూలుగా మనం ఏదైనా చెట్లు కానీ పండించే చెట్లను గమనించినట్లయితే ఆకులు బాగా పూస్తాయి, తర్వాత పువ్వు వస్తుంది, పువ్వు నుండి పిందెలు వస్తాయి, పిందెల నుంచి కాయలు వస్తాయి. ఈ విధంగా మామూలుగా ఉండే పంటనిచ్చే చెట్ల యొక్క గుణాలు మొదట ఆకులు వస్తాయి, తర్వాత పువ్వు వస్తుంది, తర్వాత పిందెలు వస్తాయి, తర్వాత పండు వస్తుంది. ఆ పండు మళ్ళీ పండిన తర్వాత మనం తీసుకుని దాన్ని తినే విధంగా అవి తయారవుతాయి. అయితే పిల్లల ఈ అంజూరపు చెట్టుకి ఉండే గుణము ఒకటి మనం గమనించినట్లయితే, మొదట అంజూరపు చెట్టుకి ఆకులు రావాలి. మొదట అంజూరపు చెట్టుకి ఆకులు రావాలి, పువ్వు వచ్చి కాయలు వస్తాయి. మొదట కాయలు వస్తాయి అంజూరపు చెట్టుకి. కాయలు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి. కాయలు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి. ఇది మనం ఎందుకు తెలుసుకోవాలంటే, దేవుడు ఆ యొక్క చెట్టును ఎందుకు శపించాడు, అవసరం ఎందుకు వచ్చింది అని మనం గ్రహించాలంటే దీని యొక్క గుణాలను మనము మొదట తెలుసుకోవాలి. మొదట కాయలు వస్తాయి. ఈ కాయలు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి. అయితే ఈ అంజూరపు చెట్టు సంవత్సరానికి 2 కాపులు వస్తాయి. సంవత్సరానికి 2 కాపులు వస్తాయి. ఈ అంజూరపు చెట్టుని దేవుడు దూరం నుంచి చూస్తున్నాడు. అయితే ఈ యొక్క అంజూరపు చెట్టులో కూడా 3 రకాల అంజూరపు చెట్లు ఉంటాయి. కొన్ని తెల్లగా పండుతాయి, కొన్ని ఎర్రగా పండుతాయి, మరొకటి 2 కలర్లు కలిసినట్టుగా పండే చెట్లు ఉంటాయి. అయితే ఈ యొక్క అంజూరపు చెట్టు యొక్క పొడవు దాదాపుగా 20 అడుగుల నుంచి 25 అడుగులు ఎత్తులో బాగా పెద్దగా పండే చెట్టే, పెరిగే చెట్టే. దాని ఆకులు మనం గమనించినట్లయితే చాలా వెడల్పుగా 4 నుంచి 5 అంగుళాల వరకు బాగా పెద్దగా విస్తారంగా ఆకులు ఉంటాయన్నమాట. ఇవన్నీ అంజూరపు చెట్టు యొక్క గుణాలు. ఈ గుణాలను మనము తెలుసుకుంటే ఆ చెట్టుని దేవుడు ఎందుకు శపించాడు అనేది మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
మెడిసిన్స్ తయారు చేసేదానికి ఉపయోగిస్తారు. చాలా మెడిసిన్స్, బాగా రక్త ప్రసరణకైతేనేమి, గుండెపోటుకైతేనేమి, క్యాన్సర్ అయితేనేమి, ఇలాంటి దానికి అంజూరపు కాయలు తింటే చాలా మంచిదంట. అప్పట్లో అంజూరపు చెట్టు కింద ఈ యొక్క గర్భవతులైన స్త్రీలను కూడా పండేసి వచ్చేవారంట. ఎందుకంటే ఆ యొక్క చెట్టు యొక్క గాలిని పీల్చుకుంటే తల్లి బిడ్డకు చాలా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో అలా చేసేవారంట కాలంలో. ఇలా అనేక రకమైన గుణాలు అంజూరపు చెట్టుకు ఉన్నాయి. దీని ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి. అయితే ఈ యొక్క అంజూరపు చెట్టు మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొట్టమొదటిగా ఆదికాండం దీన్ని చూడవచ్చు. ఆదికాండంలో ఆదాము హవ్వలు ఆ యొక్క ఫలమును తిన్న తర్వాత వారు దిగంబరులని గ్రహించిన తర్వాత అంజూరపు ఆకులను తీసుకొని కచ్చడముగా చేసుకున్నారు. సిగ్గు కప్పుకోవడానికి తయారు చేసుకున్నారు. ఎందుకు అంటే ఆ ఆకులు చాలా పెద్దగా ఉంటాయి కనుక, ఆకులు చాలా వెడల్పుగా పెద్దదిగా ఉంటాయి కాబట్టి అప్పట్లో వాళ్ళు ఆదాము హవ్వలు అంజూరపు ఆకుల్ని కచ్చడముగా కట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇది ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో మనము చూడవచ్చు. అయితే మొదటి రాజుల గ్రంథం చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 25వ. సొలొమోను దినములన్నిటిలో ఇశ్రాయేలు వారిని, యూదా వారిని, దాను మొదలుకొని బేర్షెబ వరకు తమ తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా నివసించుకుంటుంది. అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా నివసించుతుంది. ఈ యొక్క చెట్టు యొక్క ప్రత్యేకత ఏమంటే ఆ ఆకులు చాలా దట్టగా వెడల్పుగా ఉంటాయి కాబట్టి దాని కింద నివసించేకి యోగ్యంగా ఉండేవి. అనేక మంది ఈ చెట్ల కిందనే నివాసం ఏర్పాటు చేసుకునే వారుగా ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క చెట్టు యొక్క ఆకులు బాగుంటాయి కనుక అది దాని కింద మంచి నీడనిస్తుంది కనుక ఈ చెట్ల కింద మనము ఊహించి చెప్పడం లేదండి. వాక్యంలో ఉంది, అంజూరపు చెట్లు క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. నిర్భయముగా నివసించుచుండిరి. ఎక్కువ అంజూరపు చెట్ల కింద నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉండేవారిగా మనం చూస్తున్నాం. మరి యొక్క విషయం మనము గ్రహించినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపుల మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఇక్కడ మనము ఆ సందర్భాన్ని మాత్రం నేను చూపిస్తున్నాను. యెషయా ప్రవక్త హిజ్కియా రాజుకు పుండ్లు వచ్చినాయి.
పుండ్లు వచ్చినాయి. అవి ఎంతటికీ మానలేదు, అవి ఎంతటికీ నయము కాలేదు. అయితే హిజ్కియా ప్రవక్త ఏం చేసినాడంటే అంజూరపు పండ్ల యొక్క ముద్దలు తయారు చేసి ఆ పుండ్ల మీద పెడితేనే అది నయమైంది అని వాక్యం చెప్తుంది, నేను కాదు. వాక్యం చెప్తుంది ఆ పుండ్లు మేలైనవి. అంటే ఇది మంచి ఔషధాలుగా పనిచేసింది. మంచి ఔషధాలు తయారు చేసేదానికి దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పటికీ. అంతేకాదు ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. అప్పట్లో కేక్ తయారు చేసేదానికి కూడా అంజూరపు పండ్లను వాడేవారంట. బేకరీలో కేక్స్ తయారు చేసేదానికి అంజూరపు పండ్లను వాడేవారు. ఈ విధంగా అంజూరపు చెట్టు యొక్క గుణాల్ని మనము గమనించాం. అయితే ఇదే వాక్యాన్ని మనము 2 చోట్ల రాయబడింది. మనము మత్తయి సువార్తలో చదువుకున్నాం. మార్కు రాసిన సువార్తలో చూద్దాం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలుకొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏల అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఈ వాక్యాన్ని నేను ఎందుకు వచ్చి చెప్తున్నానంటే అంత తెలిసిన దేవాతి దేవుడు సృష్టికర్త అంజూరపు పండ్ల కాలము కానిటప్పుడు టైంలో ఎందుకు పోయి పండ్లు చూసినాడు? ఎందుకు పోయి పండ్లు వెతికాడు? మామిడికాయల కాలంలో మామిడికాయలు వస్తాయి, మనం ఆ కాలంలో మామిడికాయలను తింటాం. సీతాఫలపు పండే కాలంలో సీతాఫలాలు తింటాం. ఈ విధంగా ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్. ఆ యొక్క సమయానికి అవి వస్తాయి కాబట్టి మనం వాటిని తింటాం. మరి దేవుడు పండ్ల కాలము కాదు అని బాగా ఇక్కడ రాయబడింది. పండ్ల కాలము కాదు, అలాంటి సమయంలో దేవుడు మరి కాయలు ఎందుకు వెలికాడు? దీని యొక్క కారణాలు 2 ఉన్నాయి. మొదటిది ఏమిటంటే అంజూరపు చెట్టుకు కాయలు కాసిన తర్వాత దాదాపుగా మనము మామూలు చెట్లను గమనించినట్లయితే ఆ కాయ పండి కొన్ని రోజులకి పడిపోతుంది, ఎక్కువ పండి రాలిపోతుంది. కానీ అంజూరపు చెట్లలో కాయలు పండిన తర్వాత కూడా అంజూరపు కాయల్ని అలాగే ఉంచేస్తారనమాట. అది బాగా ఎండిపోతే మళ్ళీ మనము డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు దొరుకుతాయి, మనకి అంజూరపు చెట్టు డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి. అలా తయారు చేసేదానికి దాంట్లో అట్లే పెట్టినా కూడా అవి రాలిపోవంట. ఎన్నేళ్ళు? 3 ఏళ్ళు. 3 ఏళ్ళు ఆ యొక్క పండ్లు రాలిపోవు, అట్లా చెట్టుకే ఉండిపోతాయి. దాన్ని వాళ్ళు ఎండినాక తీసుకొని మరి ఎండిన అంజూరపు కాయల్ని తినేవారుగా ఉండేది.
ఇది ఒక కారణం. రెండో కారణం ఏమంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టమానగా వాటిలోనున్న సర్వమును సింహాసనమైన వారి గొర్రెపిల్లను స్తోత్రగణము మహిమ ప్రభాయుగములు కలుగునుగాక. ఇక్కడ మనము ఒక రెఫరెన్స్ తప్పుగా ఉంది, కానీ మరి ప్రకటన గ్రంథంలో ఒక చోట ఉంది. అది మనకి అకాలపు కాయల్ని కూడా ఇచ్చేదిగా ఉంది. అకాలపు కాయలు. అకాలపు కాయలంటే మరి కొన్ని ఇప్పుడు మనము గమనించినట్లయితే మామిడికాయలు సీజన్లో మామిడికాయలు వస్తాయి, కానీ సీజన్ లేకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని చెట్లు కాయలు ఇస్తాయి. అకాలపు కోత, అకాలపు కాయలు అంటారు. అలాగే ప్రకటన గ్రంథంలో ఉంది, అది మరి రెఫరెన్స్ తప్పుగా ఉంది. ఆ యొక్క అకాలపు కాయలు కాసే పరిస్థితి కూడా అంజూరపు చెట్టుకి ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఇక్కడ చూద్దాం 6వ అధ్యాయం 13వ వచనంలో పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు 6:13 అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రంలో భూమి మీద రాలెను. అకాలపు కాయలు కాసే అవకాశం కూడా ఈ అంజూరపు చెట్టుకి ఉంది. కనుక 2 కారణాలు తెలుసుకున్నాం. ఎందుకంటే అది కాయలు కాసినప్పుడు 3 ఏళ్ల వరకు అది కాయ దాంట్లో ఉండేకి వీలుంది. ఇక్కడ మనము గమనించినట్లయితే లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఇక్కడ ఏమంటే ఉపమాన రీతిగా వాక్యం చెప్తున్నాడు దేవుడు, మనకు అర్థమయ్యేకి, మనం అర్థం చేసుకునేకి ఉపమాన రీతిగా వాక్యం చెప్తున్నాడు. అది కాయల కాలమా కాయలు లేని కాలమా అనేది ముఖ్యం కాదు. ఉపమానము రీతిగా మనకు చెప్తున్నాడంటే దీంట్లో ఆత్మీయ సత్యాలు ఎన్నో గ్రహించాల్సి ఉన్నాయి కాబట్టి ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఇంకొకటి కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చూస్తే వేద భాగంలో చదివిన భాగంలో అంజూరపు చెట్టుకి విస్తారముగా ఆకులు ఉన్నాయి. మొదట ఏం కాస్తాయి? కాయలు కాస్తాయి, తర్వాత ఆకులు వస్తాయి. ఇట్లా కాయ కాస్తే దాని మీద ఆకు ఇట్లా వస్తుందన్నమాట ఈ చెట్టుకి. అంటే దీని కింద ఆకు కింద కాయలు తప్పకుండా ఉంటాయి అనే ఉద్దేశము ప్రభువుల వారు అక్కడ చూపించినట్లుగా ఉంది. అంత విస్తారంగా ఆకులుంటే తప్పకుండా కాయలు ఉంటాయని ఉద్దేశం. ఎందుకంటే మొదట కాయలు కాస్తుంది కాబట్టి అంజూరపు చెట్టు, తర్వాత ఆకులు కాస్తుంది కాబట్టి అంజూరపు చెట్టు. ఇంత విస్తారంగా ఆకులుంటే దాంట్లో తప్పకుండా కాయలు ఉంటాయనే ఉద్దేశంతో ఆయన వెళ్ళి అక్కడ చూసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఏదైనా ఇప్పటికీ
ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అది 3 సంవత్సరములు కాయలేదు. ఉపమాన రీతిగా చెప్తున్నాడు. 3 సంవత్సరములు అది కాయలేదు, అది ఫలించలేదు, దాంట్లో ఫలములు ఇయ్యలేదు, విస్తారంగా ఆకులను చూపిస్తూ ఉంది. మరి ఆ తోట యజమాని ఆ యొక్క అంజూరపు చెట్టుకి కొంత స్థలం ఏర్పాటు చేశాడు. దానికి రోజు ఎరువు వేస్తున్నాడు, నీళ్లు పోస్తున్నాడు, దానికి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. అయితే అది 3 సంవత్సరములు ఫలించలేదు. ఆ తోటమాలి ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటే యజమానికి ఫలితం లేదు. యజమాని అంటున్నాడు, గత 3 సంవత్సరముల నుంచి నేను ఈ యొక్క చెట్టును గమనిస్తున్నాను, దీంట్లో ఫలించే పరిస్థితే లేదు. దీని నుంచి మనకు ఎందుకు? ఆ యొక్క స్థలమంతా వ్యర్థంగా ఉంది, కనుక దీన్ని నరికివేయి. అప్పుడు ఆ స్థలమన్నా మనకు మిగులుతుంది. అక్కడ ఇంకొక చెట్టు వేయచ్చు, అది ఫలిస్తుంది. మరి ఆ తోటమాలి ఏం చెప్తున్నాడంటే, అయ్యా, ఇంతకాలము 3 సంవత్సరాలు నేను దాన్ని బాగా ఎరువు వేసి నీళ్లు పోసి దానికి కావలసినవన్నీ ఏర్పాటు చేశాను. ఈ సంవత్సరం అది కాయలేదు, 3 సంవత్సరములు కాయలేదు, ఇంకొక సంవత్సరం చూస్తామయ్యా, మరొకసారి ఎరువు వేస్తాను, మరొకసారి నీళ్లు పోస్తాను, అది కాయకుంటే దాన్ని నరికివేద్దాం, నెక్స్ట్ ఇయర్ చూసి అది ఫలించుకుంటే దాన్ని నరికివేస్తాం. ఇది దేవుడు ఉపమాన రీతిగా చెప్పాడు. దేవుడు యజమానుడై ఉన్నాడు. మధ్యలో మనము వింటున్నవారు తోటమాలి ఎంతో పనిచేస్తున్నాడు. ఇంకా ఎంతోమంది తోటమాలిగా ఉండి మనకు వాక్యాలని బోధిస్తున్నారు, సత్యాలని చెబుతున్నారు, బైబిల్లోని అంశాలను బాగా బోధిస్తున్నారు. కానీ ఆత్మఫలములు నీలో లేవు. నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు. ఆకులు చూస్తున్నాడు, ఆకులు మాత్రమే కనబడుతున్నాయి. నేను క్రైస్తవుడు అంటున్నావు, నేను క్రీస్తు బిడ్డ అంటున్నావు, నేను విశ్వాసి అంటున్నావు, కానీ అసలైన ఆత్మఫలములు నీలో లేవు. నీలో ఆత్మఫలములు లేకుంటే దేవుడు నరికివేయి అంటాడు, యజమానుడు నరికివేయి అంటాడు. నువ్వు జీవిస్తున్నది వృధా, నీ జీవితమే వ్యర్థం అంటున్నాడు. ఎందుకంటే ఫలితాలు లేవు కాబట్టి, ఫలములు లేవు కాబట్టి నువ్వు మోసం చేస్తున్నావు. దూరం నుంచి చూసేవారు బాగా ఉన్నాడు, బాగా ఆకులు చూసి అబ్బా చాలా వసంతకాలమైంది, ఆకులు బాగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి, దాని కింద పండ్లు ఉంటాయని అనుకుంటున్నారు. అలాగే నీ జీవితం ఉందేమో ఆలోచన చేయండి. అలాంటి జీవితం నీ ఉందేమో. నువ్వేమిటికి పనికొస్తున్నావు? అంజూరపు చెట్టు ఎన్నో రకాలుగా పనికొస్తుంది. ఔషధాలను ఇస్తుంది, గాయాలను మానుతుంది, నివసించడానికి అనుకూలంగా ఉంది, ఎన్నో జబ్బులు నయం చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? నువ్వేమిటికి పనికొస్తున్నావు? సంఘంలో సేవ చేయడానికి పనికొస్తున్నావా? సంఘంలో పని చేయడానికి పనికొస్తున్నావా? అనేక మంది ద్వారా వాగ్దానం ఉంటున్నావు, కొత్త కొత్త పాస్టర్లు పిలిపిస్తున్నావు, మనం సంఘ కాపరి వాక్యాలను బోధిస్తూనే ఉన్నారు, ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ చూస్తున్నావు, వాట్సాప్లో వాక్యాలు వింటున్నావు. ఎంత విత్తనా, ఎంత నీరు పోసినా, ఎంత బలంగా ఎరువు పోసినా కూడా
నీలో శక్తి లేకుండా బలహీనమైపోయావు. ఆత్మఫలములు గలతీలో ఉన్నాయి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలములు ఆశా నిగ్రహము, ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆత్మ ఫలాలని మనము ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావా? అవును, ప్రభువా నేను క్రైస్తవుని, ప్రభువా నేను విశ్వాసిని, ప్రభువా నేను నీ దేవుని బిడ్డని అంటున్నావు పైకి మాత్రమే. దేవుడు అనుకుంటున్నాడు వచ్చి చూస్తే మాత్రం నీలో ఫలింపని, నీలో ఏమి ఫలితం లేదు, నీతో ఆత్మఫలములు లేవు, నువ్వేమీ ఫలించలేదు. సరే ఇంకా కొంతకాలం చూస్తామని తోటమాలికి సమయం ఇచ్చినట్లుగా నీకు ఇస్తున్నాడు. నీకు 50 ఏళ్ళు వచ్చిండొచ్చు, 60 ఏళ్ళు వచ్చింది, 40 వచ్చిండొచ్చు, 30 వచ్చిండొచ్చు. కానీ చూద్దామని నీకు సమయాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ సమయాన్ని ఇస్తూ ఉంటే నువ్వు దాన్ని వ్యర్థంగా వాడుతున్నావు. కనీసము అకాలపు కాయలు కాసేదానికి మాదిరి కూడా లేవు. అలాంటి ఉపమానము దేవుడు ఉపమాన రీతిగా ఈ వాక్యాన్ని చెప్పాడు. దాంట్లో కాయలు ఉండి చెప్పించాడా, కాయలు లేకుండా చెప్పించాడా? దేవునికి అంత మాత్రం తెలీదా? ఇది కాదు మనకు కావాల్సింది. దేవుడు ఉపమాన రీతిగా ఈ వాక్యాన్ని మనకు ఏర్పాటు చేశాడు. మొదట మనం నేర్చుకున్నాం, సంవత్సరానికి 2 కాతలు కాస్తుంది అంజూరపు చెట్టు అని. అకాలపు కాయలు కూడా కాస్తుంది. కాయలు కాసినవి దాదాపు 3 ఏళ్ళ వరకు చెట్లలో ఉండే అవకాశం ఉంది. మొదట కాయలు కాస్తుంది, తర్వాత ఆకులు వస్తాయి. ఆకులు బాగా విస్తారంగా ఉన్నందుకు దాంట్లో పండ్లు ఉన్నాయని మరి ప్రభువారు వచ్చిండొచ్చు, శిష్యులు వచ్చిండొచ్చు, చూసిండొచ్చు. దాన్ని ఇక ముందు ఎన్నటికీ నీవు ఫలింపవు. ఆ స్థితికి మనము చేరుకోకూడదు. ఇక ముందుకు నువ్వు ఎప్పుడు ఫలించవు అనే స్థితికి వస్తే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చెడిపోతావు, నీకు నరికివేయబడతావు, అగ్నితో కాల్చివేయబడతావు. అలాంటి పరిస్థితి రాకముందే నువ్వు ఫలించడానికి రెడీగా ఉండాలి. వాక్యం వినండి, వాక్యం చదవండి, పాటలు పాడండి, ప్రార్థన చేయండి. మరి ఎక్కువగా ఆత్మఫలముల గురించి ఒక్కొక్కటి ఆశా నిగ్రహము ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటినీ ఒక్కొక్కటి అలవరుచుకోవాలి. అలవరుచుకుంటే ఆత్మఫలములు మనము ఫలించినట్లయితే దేవుడు వెరీ గుడ్, నువ్వు ఫలించినావు, నా ఆకలిని తీర్చినావు అనే అవకాశం ఉంది. లేదు దేవుడిని మోసపుచ్చే రకంగా ఆకులు మాత్రం చూపిస్తూ ఫలములు లేకుండా ఉండేటట్లయితే అది ఇబ్బందికరం, అది నాశనానికి దారితీస్తుంది. యజమానుడు సమయం ఇస్తున్నాడు, దేవాతి దేవుడు సమయం ఇస్తున్నాడు. ఇంకా నువ్వు మారలేదా? ఇంకొద్ది సమయం తీసుకుంటున్నావా? సరే తీసుకో, నువ్వు మార్పు చెందు, మారు నువ్వు. ఇంకా నీకు సమయం ఇస్తున్నాను, ఫలములు ఫలించు. ఇంకా నీకు బలమును చేకూరుస్తాను, ఎరువు వేస్తాను, నీళ్లు పోస్తాను, సూర్యరశ్మి ఇస్తాను, ఇంకా ఫలించడానికి అవకాశం ఇస్తాను, ఇంకా కొద్ది కాలం ఇస్తాను అంటున్నాడు. అలా ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి.
ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనము ఫలించినట్లయితే మనకు ఆయన రాజ్యంలో తప్పకుండా స్థలం ఉంది. ఆ యొక్క రాజ్యంలో మనకు తప్పకుండా స్థలం ఉంది. అదే నువ్వు కాపు కాసి అక్కడ కాయలు చూపిస్తే నరికివేసే అవకాశం ఎందుకు వస్తుంది? సరే ఉండు, నువ్వు ఫలించినావు కాబట్టి నువ్వు ఉండు, తోటలోనే ఉండు, ఈ స్థలంను ఆక్రమించు, తోటలోనే ఉండు, ఇంకా సాగు చేస్తాం, ఇంకా బాగు చేస్తాం, ఇంకా కావాల్సినవి ఏర్పాటు చేస్తాం, ప్రతి సంవత్సరం ఫలించు, ఫలాలు ఇస్తూ ఉండు. ఆ ఫలాల కోసం దేవుడు ఆశపడుతున్నాడు. ఎన్ని ఆత్మలను నువ్వు రక్షించావండి? ఎంతమందికి సువార్త బోధించావండి? సువార్త బోధించి అనేక ఆత్మలు ఏమైనా నువ్వు తీసుకొని వచ్చావా? దేవుడి వద్దకు తీసుకొని వచ్చావా? ఆలోచన చేసుకోండి. కనీసం నీ ప్రక్క వారికి నువ్వు సువార్త ప్రకటించావా? సిలువను గూర్చిన సత్యాన్ని నువ్వు వారికి మరి బోధించావా? అంతా మనం పండగ చేసుకుంటాం, గుడ్ ఫ్రైడే అంటున్నాం, ఈస్టర్ అంటున్నాం, దాని యొక్క ప్రాముఖ్యత గురించి నువ్వు పక్కవారికి చెప్పావా? మట్టలాది వారు నిన్న అంతా క్వశ్చన్ చేసుకొని వచ్చారు. కనీసం రోడ్లో వాడు క్రైస్తవులు వీరని గ్రహించినట్లుగా చేస్తున్నాం. వీరు క్రైస్తవులు, ఈరోజు వారి పండుగ, మరి వీధుల్లో తిరిగి పాటలు పాడి వెళ్ళారు అని అనుకుంటున్నాను. అలాగే నువ్వు ఎక్కడుండేవాడు అక్కడే గొంగలి పురుగు ఉన్నట్టు అక్కడే వేసిన చోటే ఉన్నట్టుంటే అది వ్యర్థము. నీ యొక్క పక్క పని చేసేవారికి వార్త చెప్పు. దేవుని గురించి తెలియని అన్యులకు నీ వార్త గురించి చెప్పు. క్రీస్తు ఎందుకు చనిపోయి తిరిగి లేచాడో వారికి చెప్పు. వారిలో ఒక నమ్మకం కుదిరేలాగా నీ వాక్యాన్ని వారికి బోధించు. ఆత్మల్ని తీసుకొని రా. ఆ విధంగా నువ్వు ఫలించాలి. ఆ విధంగా నువ్వు చేసినప్పుడు ఫలించిన వాడిగా ఉంటున్నావు. అప్పుడు దేవుని ఆకలిని తీర్చిన వారిగా ఉంటున్నావు. కాబట్టి అలాంటి జీవితం మనం జీవించాలి. కానీ ఈ వాక్యం ద్వారా అది పండ్ల కాలం కాదే, దాన్ని ఎందుకు శపించాడు, అది ఎండిపోతుంది ఫలించలేదు కాబట్టి. నిన్ను శపిస్తే నువ్వు ఎండిపోతావు, ఫలించలేదు కాబట్టి. ఫలించడానికి ట్రై చేయండి. ఫలించడానికి మరి మీరు ఏమేమి కావాలో వాటిని ఇంకా ఎక్కువగా క్రైస్తవత్వంలో మళ్ళీ మునగాలి, ఎక్కువ తెలుసుకోవాలి, ఎక్కువ జీర్ణించుకోవాలి. ఆ విధంగా చేసుకుంటూ వస్తే మనం ఫలించేవారుగా ఉంటున్నాం, దేవుని ఆకలిని తీర్చేవారుగా ఉంటున్నాం. అప్పుడు మనం ఆయన శాపంను ఆయన శపించడానికి వచ్చేటప్పుడు మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఆ యొక్క శాపంకు మనం దూరంగా ఉండిపోతాం. నువ్వు ఫలించినావు, నువ్వు ఇంకా బాగా పెరుగని ఇంకా దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. అలాంటి జీవితం జీవించాలని మరి నేను ఈ వాక్యం ద్వారా మీకు హెచ్చరిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం జీవించింది.